పోలవరానికి సంబంధించి తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి 12,157 కోట్లను విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది. దాన్నే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వారు అనౌన్స్ చేశారు. ఇది ఒక చరిత్ర అని చెప్పారు. దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏదైతే అవాస్తవాలను అభూత కల్పనలను జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకొని ఈ 12,157 కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళా ఆయన కథ అంతా చెప్పుకొచ్చాడు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్ళిపోయిందనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతాడేమని అనుకున్నాను ఈ విషయాలు. ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. సరే, అది వేరే అంశం అనుకోండి. ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు. ఈ 12,157 కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు. మొదటి దశ అంటే 41.15కి సంబంధించినటువంటి దశ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఆ దశ పూర్తయిన తరువాత రెండవ దశకు వెళ్తారు. అది 45.72. ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా. దట్ ఈస్ ది ప్రాజెక్ట్. అల్టిమేట్గా అక్కడ దాకా చేయాలి. మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం. మొదటి దశ పూర్తి కావడానికి ఈ 12,157 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మొదటి దశ పూర్తి కావడానికి కావలసిన నిధుల కోసం అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితోనూ అప్పుడున్నటువంటి జలశక్తి మంత్రి గారితోనూ పలుమార్లు వారితో చర్చించి వారిని ఆమోదింపచేసి వారిని ఒప్పించి ఇవన్నిటినీ కూడా విడుదల చేయడానికి దోహదపడ్డారనే విషయాన్ని ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాగానే తక్కని చూసి ఈ 12,157 కోట్లు రిలీజ్ చేయలేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, మేధావులు గమనించాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు గమనించినా గమనించినట్టుగా ఉంటారు కాబట్టి వారికి నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని మీడియాలో చెప్పారు కాబట్టి, అనేక అసత్యాలను మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కొన్ని అంశాలను మళ్ళా తిరిగి చెప్పవలసినటువంటి అవసరం, బాధ్యత మా మీద ఉందని భావిస్తా ఉన్నా. చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే, గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్ ఎట్ దిస్ జంక్చర్. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని ఆయన 2016లో అంగీకరించారు. దానికి ఒక పెద్ద కథ చెప్తాడు. నేను గడ్కరీ దగ్గరికి పండుగ పూట వెళ్ళాను, వారిని ఒప్పించేటటువంటి కార్యక్రమం చేశాను, అంతా నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను,
మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు అంగీకరించారు ఇంత కష్టపడ్డాను అని. అది కష్టపడటం కాదు, ఏదో ఒక విధంగా ఆ ప్రాజెక్టుని కేంద్రం కట్టకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే కట్టే తనకు నచ్చిన కాంట్రాక్టర్ను వేసుకొని దానిలో కమిషన్లు దండుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి, ఒక ఆశ. దానికోసం ఇదంతా చేసి దాన్ని వాళ్ళు పదే పదే నేను కష్టపడ్డాను, అసలు పోలవరం నేనే ఆలోచన చేశాను, పోలవరానికి నేనే ముందు ప్రారంభించాను అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల పోలవరం వెనకపోయిందన్నాడు ఇందాక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు? రాజశేఖర్ గారు ఏం చేశాడు, కొన్ని కాలంలో మట్టి తీసి పక్కన వేసాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎస్, రాజశేఖర్ గారు ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 90% ఆఫ్ రైట్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఇవాళ మనం ఉపయోగించుకుంటున్నామో పట్టిసీమ నుంచి, ఆ కెనాల్ని 90% పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఏదో 2 తట్ల మట్టి తీసి అక్కడ వేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా దురదృష్టమని మనవి చేస్తున్నారు. ఇలాంటి పచ్చి అవాస్తవాలను మీకు మైకి దొరికింది కదా, ముఖ్యమంత్రి అయ్యాను కదా 4వసారి, మీకు చెప్పే మీడియా ఉంది కదా అని చెప్పేసి అలా అసత్యాలు పదే 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 చెప్పి ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గడ్కరీ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నది ఏమిటంటే చాలా బాధాకరమైన అంశం. లేట్ కావడానికి అది ఒక కారణం. అది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 16లో అంగీకరించింది, 2016లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే 14లో ముఖ్యమంత్రి అయితే 2016లో వాళ్ళని ఒప్పించాడు. ఏమని? మేమే కడతాం అంటే రాష్ట్ర ప్రభుత్వమే కట్టండి, మేము రీఎంబర్స్మెంట్ చేస్తాం. సరే ఓకే, అది నువ్వు కమిషనర్ కోసం చేసావు అనేది మాకు తెలుసు. ఏం చేశారు మీరు? 2016లో ఒప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయండి, లేదు ప్రజలు మేధావులు ఆలోచన చేయండి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు ఆలోచన చేయండి. 2016లో నువ్వు అంగీకరిస్తూ ఏ రేట్లు ఒప్పుకున్నావు? 13, 14. విన్నారా మీరు? 13, 14 సంవత్సరాల్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లకి మేము పూర్తి చేస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం అని నువ్వు 16లో అంగీకరించావు. ఇది సాధ్యమా? అంత రిడిక్యులస్ ఇది. కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళే నిర్వహిస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే కాంట్రాక్టర్ని పిలుస్తారు, వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు. నో అలా కుదరదు, మేము చేస్తాం. చేయటం కూడా ఎట్లా చేస్తాం? 13, 14 రేట్లకు పూర్తి చేస్తాం. ఎంత చౌకబేరం కేంద్రానికి. కేంద్రం లేటెస్ట్ రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని ప్రకారం మేము చేస్తాం అని చెప్పారు. దాని ప్రకారం మీరు చేసే కార్యక్రమంలో ఎంత దురదృష్టం అంటే అప్పుడు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు విలువ 2013, 14 రేట్ల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత అంటే 20,398 కోట్ల రూపాయలు. దానిలో ఏం జరిగింది? 4,730.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పటికి. అది రాజశేఖర్ గారి టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ, లేదు రోసయ్య గారి టైంలో కానీ ఇది ఖర్చు చేసింది. ఇది మినహాయించి ఇది కూడా జాతీయ ప్రాజెక్టులో మన వాటాగా పెట్టుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, ఈ మిగతా పోయిన అమౌంట్ పోగా ఆ మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం ఇస్తానంటే ఒప్పేసుకొచ్చేశారు. ఇది రాష్ట్రాన్ని బాగు చేయడానికా, లేక మీరు బాగుపడటానికా, లేకపోతే మీ కాంట్రాక్టర్లు బాగుపడటానికా? వాట్ ఈస్ దిస్? ఇవాళ చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు 2019లో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్టుకి, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు. నాకు బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, కసి వస్తుంది, కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. మహా అద్భుతమైన నటన. నాకు గుర్తొచ్చింది నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు.
మా అల్లుడు నాకన్నా పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏమి నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, నేను నటించటంలా, ఒక హృదయం ఉన్న మనిషిగా, హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో పోలవరం ప్రాజెక్టును శరవేగంగా నడిపించిన మాట వాస్తవం. పూర్తిగా లేదే అని అనొచ్చు. వాళ్ళు పూర్తి చేస్తామని 2018లో అనేక తప్పులు కమిట్ అయ్యారు. 2018లోనే వరద వచ్చింది. మీకు మనవి చేస్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, 2 కెనడా నుంచి, 2 యుఎస్ నుంచి, 4 బృందం వచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు. వాళ్ళు టోటల్ ప్రాజెక్టుని పరిశీలన చేశారు, శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ చేసి దే హావ్ గివెన్ ఏ రిపోర్ట్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నా, పెట్టుంటారు బహుశా చూడండి. టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా. వాళ్ళేమి ఇండియన్స్ కాదు, కెనడాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు. దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే, సైమల్టేనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే మేము కంప్లీట్ చేసాం, గేట్లు మేము కంప్లీట్ చేసాం, కాఫర్ డ్యామ్ మేము 2 కాఫర్ డ్యాములు నిర్మించాం, డయాఫ్రమ్ వాల్ నిర్మించాం, స్పిల్ ఛానల్ చేసాం, పైలట్ ఛానల్ చేసాం. అన్నీ ఒకటిది, అన్నీ సగం చేసిపోయారు. స్పిల్వే స్టార్ట్ చేశారు, గేట్లు పెట్టలా, ఒక లెవెల్కి పెట్టారు, ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భజన చేశారు. మీ అందరికీ తెలుసు. ఈ పక్కన డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు, 400 కోట్లు పైచులుగా, 460 ఎంతో వేసేశారు. అటు బిల్ పే చేశారు, కమిషన్ తీసేసుకున్నారు. అయిపోయింది. కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు, ఆపేశారు మధ్యలో. ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదని ఇప్పుడు మా మీద అపవాదు. నేను చెప్పామే, అనేక సార్లు చెప్పా. అసలు కాఫర్ డ్యాములు కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చేయకూడదు. ఇట్స్ ఎ కామన్ సెన్స్. వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి. కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు. అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి. 2 కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలి అక్కడ. అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు. డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఇది వాస్తవం. అది లేకోకుండా మొన్న చూశారుగా మీరు, రామానాయుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పాడు మొన్న, పాపం తెలియదు, బహుశా ఆయనకి అబద్ధం ఆడటం తెలియదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద శిక్షణ పొందినట్టు లేడు ఆయన అని చెప్పేశాడు. అన్నీ ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి వద్దని బిగిన్ చేశామన్నారు. టైం కలిసి రావడం కాదు, పంపు ముంచేశారు. టైం మొత్తం పోయింది, 6 సంవత్సరాలు వెనకపోయింది. స్పిల్ వేట్ స్టార్ట్ చేసాం, స్పిల్ ఛానల్ స్టార్ట్ చేసాం, అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేసాం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేసాం, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసాం. అన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ చేసాం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు. అన్నీ కలిసి సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర్ గారు, వీళ్ళే ఆ రోజున శని పెట్టినట్టు పట్టారు. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు, శని పెట్టాడు, ఈ మనిషికి అసలు అవగాహన లేదు, ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు
అనేటువంటి మాట మాట్లాడుతాను. మనిషి మీద ఓ దుమారం లేపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ దుమారం లేపేసి ఈయనకేం తెలియదు, ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు. ఈయనకేముంది అవగాహన? నాకు అర్థం కాల. ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా? ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు? ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని. ఇవాళ చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, నేనే కాదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ 1 ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళేమి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేం పేర్లు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఏంటి అనేది డేట్ల ప్రకారం రాశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది డేట్ల ప్రకారం రాశారు. ఆ డేట్లను అన్వయించుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఇది మా వెబ్సైట్లో బహుశా పెట్టుంటారు, నేను మొన్న అనౌన్స్ చేశాను, పెట్టుంటారు. మేధావులు, విఘ్నులు దీన్ని పూర్తిగా చదవండి. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వలన ప్రతి పని ఇందాక చెప్తున్నాడు, ఎన్నో వేల క్యూబిక్ మీటర్లు సిమెంట్ను ఒకేసారి వేసి గిన్నీస్ బుక్ రికార్డును సాధించాం మా టైంలో. వేసారు, నిజమే. గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మాట నిజమే. కానీ దానిలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టులు ఏముంది, కింద వేసేయటమే కదా, సిమెంట్ వేసి పారేశారు. సిమెంట్ కంకర కలిపేసి, మీకు అర్థమైంది, స్పిల్వే ఉంటుంది కదా, స్పిల్వే దూకుద్ది కదా వాటర్, దూకేటప్పుడు కింద వేసేటటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ నేల మీద. ఎందుకంటే ఇది పడ్డప్పుడు అది గుంట పడకుండా ఉండే స్ట్రక్చర్ అంతే. అది పెద్ద కట్టడం ఏం కాదు, లారీలతో పోసేయటమే. స్పిల్వే కంప్లీట్ కాల, లెగవలా, దానికి గేట్లు పెట్టలా, ఇది మాత్రం వేసేసారు. ఎందుకంటే తొందరగా బిల్లు అయిపోద్ది. క్యూబిక్ మీటర్స్ ఇంత అని పెట్టేసి బిల్ చేసేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని కమిషన్ తీసేసుకుని సరిపోద్ది. కమిషన్ల కోసం కక్కుర్తి పడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టుకి శనిగా పట్టుకున్నారు మీరు. మళ్ళా వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మేము మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను సరిచేసేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రోజున అయినటువంటి 20,000 చిల్లరకు మీరు ఒప్పుకున్నది ఇది కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి కాస్ట్ను రివైజ్ చేసి మళ్ళీ లేటెస్ట్ రేట్ల ప్రకారం రివైజ్ చేసి 55,656 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఆ రోజు రేట్ల ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు, రివైజ్డ్ ఎస్టిమేటెడ్ కమిటీ, పోలవరం ప్రాజెక్టు ఖర్చుని వాళ్ళన్ని పరిశీలించి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఉంటుంది అక్కడ. డిఫరెంట్ స్టేజెస్ ఇదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 47,725 కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పంపించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 55,656 కోట్ల రూపాయలు మేము ఖర్చు అవుతుందని ఇక్కడ నుంచి మనం పంపిస్తే రివైజ్డ్ కాస్ట్ని, దాన్ని 47,755 కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దీనిలో భాగంగా ఫస్ట్ స్టేజ్, ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ 41.15 హైట్ వరకు నీళ్లు నిలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఫస్ట్ స్టేజ్కి 31,625 కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు. 47,725 కోట్లలో ఫస్ట్ స్టేజ్కి అప్పుడున్న రేట్ల ప్రకారం, లేటెస్ట్ రేట్ల ప్రకారం 31,625 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు. అయితే ఇక ఈ 31,625 దానిలో ఖర్చు పెట్టింది కాక మిగతా అన్ని కలిపి లెక్కేసి ఆ 12,157 కోట్ల రూపాయలు ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. దాన్ని క్యాబినెట్కు రావాలి, క్యాబినెట్కి వచ్చి ఆమోదం తెలపాలి. ఇది ఇప్పుడు సుమారుగా ఎన్నికలకు ముందే ఇదంతా అయిపోయింది. జూన్ జూలై మాసంలో క్యాబినెట్ మీటింగ్లో పెట్టాలా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, జనసేన,
వీళ్ళందరూ కలిశారో ఇవన్నీ ఇప్పుడు క్యాబినెట్లో పెట్టమాకండి, మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి క్యాబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంత కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే దీన్ని క్యాబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా నిర్ణయించింది, ముందుకు నడిపింది. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లో పెట్టొద్దండి, పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు, వచ్చింది. నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవడం క్వశ్చన్ కాదు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేశామని మరొకసారి చెప్పాలనేటువంటి భావన. చంద్రబాబు నాయుడు గారు బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారు కలగన్న ప్రాజెక్ట్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం వింటే, ఆయన ప్రెస్ మీట్ చూస్తే పోలవరం కోసం ఆయన పుట్టినట్టు ఉంటుంది. పోలవరాన్ని ప్రారంభించిందే ఆయన, పోలవరం కోసం కళ్ళగన్నాడు ఆయన అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారి రాకముందు సుమారుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఒక్క రోజు కూడా పోలవరం గురించి ఆలోచించాల. పోలవరం ఆలోచించాలి, పోలవరం జీవనాడి అని ఆలోచించారా స్వామి చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఆలోచించారు. ఇప్పుడు అంటాడు జీవనాడి, ఇది ప్రజలకు చాలా ఆంధ్ర ప్రజలకు కావాల్సింది అంటాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుని ముందుకు వెళ్లే దశలో ఇవాళ అది తానే ప్రారంభించాను, తానే చేశాను, తానే దానికోసం కళ్ళగన్నాను అనేటువంటి వాక్యాలు ఎలా చెప్తాడో నాకు అర్థం కాదు. ఆయనకి ఏమి పెద్ద షై ఫీల్ కాదు. ఎవరో చేసిన పని ఆయన చెప్పుకునే కార్యక్రమంలో అసలు ఏమి షై ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు మహానుభావుడికి. ఏంటో మరి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆయనకి నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయింది. ఈ 12,000 కోట్ల రూపాయలు చిల్లర కోట్లు రావడానికి ప్రధానమైన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవన్నీ నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం షై ఫీల్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. నేర్చుకోవడం అంటే మంచోళ్ళు కాదు, వేరే వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఇందాక కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను వినే వచ్చా, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఆ 2 పక్కలు పూడ్చడానికి కాంట్రాక్ట్ లేకుండా చేశారు, సైట్లో కాంట్రాక్ట్ లేకుండా చేశాడు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది, దుష్టుడు దుర్మార్గుడు, నోటికొచ్చిన పదాలన్నీ వాడతాడు ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం. ఆ 2 బొక్కలు పూడిస్తాం ఏంటి స్వామి, నాకు అర్థం కాలేదు. ఆ 2 బొక్కలు పూడిస్తే నది పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయని కదా చెప్పేది. నేను చెప్పింది కాదు, నేను మనవి చేస్తున్నా మీకు. పీపీఏ తన మీటింగ్లో నోట్లో రాసింది, ఈ 2 బొక్కలు పూడమాకండి, పూడితే పైన జనం తిరగబడుతున్నారు, వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయి. ఎందుకని 2 బొక్కలు పొడవలేదు అంటే, ఆ గ్యాప్లు పొడవలేదు అంటే, స్పిల్వే కంప్లీట్ కాలేదు స్వామి, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు, నీరటి ప్రవహించే పరిస్థితి లేదు. ఇది క్లోజ్ చేస్తే నీరు ప్రవహించాలి. ఎస్, నేను మనవి చేస్తున్నా. అనిల్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కాఫర్ డ్యామ్ మొత్తాన్ని బాగు చేసి ప్రారంభించారు. ఎప్పుడు దాన్ని ప్రారంభించాం? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్వేకి కావలసిన గేట్లన్నీ పెట్టిన తర్వాత, ఎంత నీరు వచ్చినా వరద వచ్చినా 50 లక్షల క్యూసిక్కులు నీరు వచ్చినా అలా ప్రవహించే విధంగా చేసిన తర్వాత కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాం. లోయర్ కాఫర్ డ్యామ్ నేను మంత్రిగా అయిన తర్వాత క్లోజ్ చేశాం. వీఆర్ క్రియేటింగ్ ఎ డ్రై ప్లేస్ దేర్. కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు డ్రై ప్లేస్ ఏదనుకోండి, ఎందుకంటే వాటర్ బాగా సీపేజ్ అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉందంటే కాఫర్ డ్యాముల టైం అయిపోయింది, 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. జెడ్ రౌటింగ్ గోడలన్నీ కూడా వీక్ అయ్యాయి. దాని గురించి కూడా ఈ ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీలు చెప్పారు. 2018లో వచ్చినటువంటి వరదే, 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వరదే. ఆ రోజునే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, ప్రారంభమైంది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం. ఆ రోజునే జెడ్ రౌటింగ్ ప్యానల్స్ ఉన్నాయి కింద గోడలు, ఆ రోజునే దెబ్బతిన్నాయి.
ఆ దెబ్బతిన్నటువంటి గోడల్ని రిపేర్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడే ఇవాళ లీకేజ్ పెరిగిందని వాళ్ళు చెప్పారు, నేను చెప్పింది కాదు. అదేదో నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, లేకపోతే మరొక మంత్రి గారు చెప్తాను, నమ్మవలసిన అవసరం లేదు అనుకోండి కాసేపు. వాళ్ళు చెప్పారు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇంత దుర్మార్గంగా పోలవరాన్ని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి, మీరు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టం. మరొక్కసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 13-14 రేట్లతో ఇది పూర్తి చేస్తానని చెప్పటం అనేది, అది 20,398 కోట్లతోనే ఈ ప్రాజెక్టుని మొత్తం పూర్తి చేస్తానని అంగీకరించడం అనేది చరితాత్మకమైనటువంటి తప్పిదం. నెంబర్ 1. నెంబర్ 2, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా, స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వెయ్యటం అతి పెద్ద చరితాత్మకమైన తప్పిదం. ప్రోటోకాల్ని పాటించుకోకుండా మీరు చేసినటువంటి తెలివి తక్కువ, అసమర్థత, అవగాహన లేనటువంటి పనుల వల్ల కేవలం కమిషన్ల కోసమే కక్కుర్తి పడేటటువంటి కార్యక్రమం చేయడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇవాళ పూర్తి చేయొచ్చు, సరే అంతా అయిపోయింది, క్లియరెన్స్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కట్టుకోండి మేడం, నాకు అభ్యంతరం లేదు. వితిన్ 1 yearలో పూర్తి చేయండి, 2 yearsలో పూర్తి చేయండి, 3 yearsలో పూర్తి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని దయచేసి మీరు చేస్తే ప్రజలు క్షమించరు. ఇదేదో మీ సొంత ప్రాజెక్ట్ లాగా, మీరే కష్టపడి ప్రారంభించిన ప్రాజెక్ట్ లాగా, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ని మీరు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. ఈ 12,000 చిల్లర కోట్లకు కూడా 12,157 కోట్లు ఇవాళ విడుదలైన వాటికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇవాళకు పూర్తయిందనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకొక నిర్ణయాన్ని కూడా ఇవాళ కేబినెట్లో చేశారు. అదేంటంటే రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని వీళ్ళ కేబినెట్లో దాన్ని రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఆదా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 10 లక్షలు దాటిన ప్రతి పనికి రివర్స్ టెండరింగ్కు, అలాగే 100 కోట్ల పైచీలకు ఉన్నదానికి జ్యుడిషియల్ ప్రివ్యూకి ఇచ్చి ఆ తర్వాత కాంట్రాక్టులకు ఇచ్చేటటువంటి పద్ధతి బహుశా దేశంలో ఎక్కడా లేదేమో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది ఆంధ్రప్రదేశ్లో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కాంట్రాక్టర్లో విపరీతమైన పోటీ వచ్చి ఆ రేట్లు తగ్గి, అంటే ఎవడబడితే వాడు రింగ్ అయిపోయి వేసుకోకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వానికి లాభం జరగాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో సదుద్దేశంతో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా నేను మనవి చేస్తున్నా, పోలవరానికి సంబంధించి సరే మేమేదో అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ మార్చేసి మరో కాంట్రాక్టర్ని పెట్టడం వల్ల ఏం జరిగిపోయిందని, మెగా రావడం వల్ల ఇదంతా జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన ఒకటి మర్చిపోతున్నాడు, అంతకుముందు నవయుగాకు ముందు మన స్టాల్ స్థాయి ఉండేది, దాన్ని మార్చిపెట్టాడు ఆయన. దాన్ని మాత్రం ఆయన చేస్తే తప్పు కాదు. ఆయన పైగా టెండరింగ్ ద్వారా కాదు, నామినేషన్ ద్వారా మార్చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నవయోగ ఇచ్చేశాడు. నవయుగ అంటే రామోజీరావు గారికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి కంపెనీ. ఆ నవయుగాన్ని తీసేసి మళ్ళా టెండర్స్ పిలిచి మెగా వాళ్ళు ముందుకు వస్తే మెగా వాళ్ళకి రివర్స్ టెండరింగ్లు ఇవ్వటం వల్ల 850 కోట్ల రూపాయలు దానిలోనే మరి మిగిలినటువంటి పరిస్థితి చాలా అంకెల్లో మేము చూపించాం. ఒక్క రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క పోలవరానికి 850 కోట్లు, అంటే వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు సరిపోయినటువంటి ఆ రోజుల్లో. మరి మేము దాన్ని మిగిల్చామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్ సంబంధించి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 782.80 కోట్లు. ఇవన్నీ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి చేకూరినటువంటి లాభాల గురించి నేను ఇవాళ ప్రస్తావన చేస్తున్నాను. అలాగే పోలవరం హెడ్ వర్క్స్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి చెప్పాను 782.80 కోట్లు. అదే ప్రాజెక్టులో లెఫ్ట్ కనెక్టివిటీకి 65 ప్యాకేజ్ పనులకి 58.53 కోట్లు. సోమశీల కెనాల్ 2వ దశ పనులకి 67.9 కోట్లు.
వెలుగొండ 2వ టన్నల్లో మిగిలిన పనులకి 61.76 కోట్లు. అతలూరు ప్రాజెక్టు రిజర్వాయర్ పనులకు కూడా మరొక 67.9 కోట్లు ఆదా అయ్యాయి. ఇలా సుమారుగా 2,400 కోట్లు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోనే లబ్ధి చేకూర్చే విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి లాభం జరిగింది అనేది చాలా స్పష్టమైంది. ఇది రికార్డ్స్లో ఉన్నటువంటి అంశం. ఇక పేద ఇళ్ల నిర్మాణానికి 12 రకాల సామాగ్రిని సరఫరా చేయడం సంబంధించిన దానిలో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా 5,120 కోట్లు ఆదా జరిగింది. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి 21-22లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి 4,925 కోట్ల ఆదాయమైంది. హంద్రి నివాస్ సాగునీటి ప్రాజెక్టు 2వ దశకు అంతర్భాగమైన పొంగనూరు కాలువ విస్తరణకు 2022 సెప్టెంబర్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా 44.15 కోట్ల ఆదాయింది. ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కలిగింది, పీల్చుకునే అవకాశం, దాని ద్వారా వేరే పనులు చేసుకునే అవకాశం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రివర్స్ టెండరింగ్ ఖాయం చేశారు.